శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. లివ్ విత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదములు దీవెనలు పొందుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసయ్య నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినపు దేవుని యొక్క వాక్యాన్ని ఇదిగో ఆయన ఇచ్చినటువంటి దేవుని యొక్క వాక్య ధ్యానములోనికి మనం ముందుకు కొనసాగుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21, 22 వచనాలను మనందరం కలిసి ధ్యానించుకుందాం. చూడండి. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతనిని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు యొద్దకి శిష్యుడొచ్చాడు. శిష్యుడొచ్చి ఏమడుగుతున్నాడో తెలుసా? ప్రభువా, మా నాన్న చనిపోయాడు, నేను వెళ్ళిపోయి మా నాన్నకి ఇదిగో చేయాల్సినటువంటి అంతిమ సంస్కారాన్ని చేసి రావడానికి నాకు సెలవివ్వు ప్రభువా అని అడిగాడు. అంటే చావు చాలా ప్రాముఖ్యమైనది కదా మన జీవితంలో. ఏ రీజన్ చెప్తే తప్పకుండా సెలవు దొరుకుతుందో ఆ రీజన్ చెప్పాడు ప్రభు దగ్గరకు వచ్చి. కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా? లేదు లేదు, నువ్వు నన్ను వెంబడించు, లోకంలో అనేకులు మృతులున్నారు, ఆ మృతుడైన నీ తండ్రిని పాతి పెడతారు అని ప్రభు చెప్పాడు. ప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో లోకములో ఉండి కూడా ప్రయోజనము లేని అనేకులను గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితంలో చనిపోయిన వారిని బట్టి ఇదిగో బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం ఏం చేసాం? తిరిగి బ్రతికాం కదా, తిరిగి మరలా ఇదిగో జన్మించాం. తిరిగి జన్మించిన మనము ఆ ఆత్మీయతలో పడిపోయినప్పుడు చనిపోయినట్టే కదా. దేవుడు ఎలా పరిగణిస్తాడో తెలుసా? మీరు దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే, మీరు దేవుని యొక్క విశ్వాసములో మీరు లేకపోతే, ఇదిగో దేవుని యొక్క సహవాసములో మీరు లేకపోతే, ఆయన బల్లలో మీరు పాలు పంపులు పొందకపోతే, దేవుని యొక్క ఇదిగో సేవలో మీరు యాక్టివ్గా లేకపోతే దేవుడు ఎలా పరిగణిస్తాడో తెలుసా? నువ్వు చనిపోయిన వాడిగా, మృతుడవిగా ఆయన పరిగణిస్తాడు తెలుసా. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకో. క్రైస్తవుడిగా బ్రతుకుతున్న నీవు మృతుడవైపోయావా లేదా జీవించుచున్నావా? మృతుడవైపోయావా లేదా జీవించుచున్నావా? ఒకవేళ నువ్వు గనక దేవుని యొక్క పనిలో లేకపోతే, ఆయన విశ్వాసంలో కొనసాగకపోతే, లోకంలో ఒకవేళ నువ్వు గనక కలిసిపోయినట్లయితే దేవుడు అంటున్నాడు, నువ్వు మృతుడవే. ఏమండి, మీరు ఆలోచించండి. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? ఇదిగో మనం అనేకులను, చనిపోతున్నటువంటి అనేకులను, మరణమవుతున్న అనేకులను రక్షించుకోవాలని దేవుడు మనలను లేపి నిలబెట్టాడు. ఆయన ఆకర్షించుకొని రక్షించాడు. ఆయన రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధులుగా మనలను చేసి ఆయన పాద సన్నిధిలో మనల్ని నిలబెట్టుకున్నాడు. మనమే చల్లారిపోతే ఎలా? మనమే లోకంలో కలిసిపోతే ఎలా? మీరు ఆలోచించండి. దేవునిలో మనం ఉండాలి కదా. దేవునిలో అనేకులను, మనము చనిపోతున్న అనేకులను, ఇదిగో మరణానికి చేరువవుతున్న అనేకులను మనం రక్షించాలి కదా. ఆలోచించండి. పడిపోతున్నారా? లోకం వైపు తిరిగిపోతున్నారా? ఇదిగో వద్దు ప్రేమని వాళ్ళ దేవునిలో నిలబడండి. దేవుడు నీవు మృతుడవే అన్నటువంటి ముద్ర వేసే పరిస్థితి మనకొద్దు. జీవించండి, బ్రతికి ఉండండి. అంటే దేవునితో పాటు మీ జీవితాన్ని కొనసాగించండి. ఆయన సన్నిధిలో మృతుడు అన్నటువంటి ఇదిగో ఆ యొక్క ముద్రను మన పైన దేవుడు వేయకూడదు కదా. కాబట్టి జీవించు వారంగా ఉండి అనేకులకు ఆశీర్వాదదాయకముగా, అనేకులకు దీవెనకరముగా మనందరి జీవితాలు నిలబడవలనని క్రీస్తు పేరట మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు బట్టి మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.